ఇక్కడ రీసోర్స్ ఆఫీస్లో ఐ హ్యావ్ అ ఫాదర్ అండ్ డాటర్ అండ్ వాళ్ళతో మాట్లాడబోతున్నాం. హాయ్ తల్లి, నీ పేరేంటమ్మా? Alekia. అలేఖ్య. ఏ కంట్రీకి వెళ్తున్నావు? UK. యూకేకి. డూ యువర్ Data science. డేటా సైన్స్లో మాస్టర్సా? మాస్టర్స్ అమ్మా. ఓకే, ఎలా ఉంది? హ్యాపీ ఫీల్ అవుతున్నావా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ మీ వీడియోస్ చూసి అండ్ సార్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా మ్యామ్, వాళ్ళు చెప్పిన అన్నీ కూడా మాకు బెనిఫిట్గా ఉన్నాయి. అండ్ అంటే ఎటువంటి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా వాళ్ళు లోన్ అనేది ఇప్పించడం అండ్ ఎటువంటి 1 రూపీ కూడా తీసుకోకుండా అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ మాకు పాయింట్ టు పాయింట్ గైడ్ చేయడం, అది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ హ్యాపీగా కూడా ఉంది మ్యామ్. సో చెప్పినంత నిజంగా నేను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాను. బట్ అంత అన్ని బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం, అన్ని మీకు అందుతున్నాయా? అందుతున్నాయి మేడం. ఉదాహరణకి ప్లస్ ఏంటంటే ఈ సుమన్ టీవీలో మీరు చేస్తున్నటువంటి ఇది కూడా చూసండి, మీ ఆకుచాతుర్యం చూసి ఎంతవరకు కరెక్ట్ అని మేము పరిచయం ఉన్నాయి, ప్రాసెస్లో ఉందండి, జరుగుతుంది. చాలా బాగుందని అమ్మాయి చెప్పినట్టుగా మా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా వాళ్ళు ఏం చేయలేదండి. వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారండి తప్ప అలా మాలాంటి వాళ్ళు ఎంతో మందికి లేనటువంటి మధ్యతరగతి కుటుంబాలే బైక్ లేపడానికి పెట్టారేమో అనుకుంటున్నాం. మీరు కూడా లోన్ పెట్టారా సార్? పెట్టారు. మీకు లోన్ కూడా శాంక్షన్ అయిందా? అవుతుందండి, ఇంకా ప్రాసెస్ ప్రాసెస్లో. మీకు అయితే డేటా సైన్స్ అంటే చాలా ఇన్ఫీల్డ్. అమ్మాయికి చాలా ఇష్టం. బిఫోర్ నా కోర్సు బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్. ఓహో. సో దీనికి అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పి డేటా సైన్స్ తీసుకున్నాను. దానికి అయితే ఐటీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో సార్ కూడా మాకు ప్రతి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, దాని జాబ్ ఆపర్చునిటీస్ ఏం కోర్సులు ఉంటాయి, ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. చాలా బాగుంది. అంటే దాదాపు ఒక కళ సాకారం అయినట్టు ఇక్కడికి రావడం అనేది. ఎస్ మ్యామ్. ఓకే, వెరీ హ్యాపీ. ఏం తెలియని వాళ్ళకి ఒక విధంగా తెలిసేటట్టు పరిచయం చేయడం, ఇది మంచి ఆపర్చునిటీ. చాలా బాగుంది అలేఖ్య. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అలేఖ్య. మీకు కూడా సార్ ఆల్ ద బెస్ట్. అమ్మాయిని పంపిస్తున్నారు సాహసించి, గ్రేట్ సార్. ఆడపిల్లల్ని బయటికి పంపిస్తేనే వాళ్ళు ధైర్యంగా తయారవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. రీసోర్స్ వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ.